స్టార్ట్. ఓం గురుభ్యో నమః. నా పేరు డాక్టర్ వికే కళాధరరావు అండి. నేను యోగా మాస్టర్ని. తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి నేను యోగా ఫీల్డ్లో ఉన్నాను. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో 2007లో నేను డిప్లొమా ఇన్ యోగా చేయడం అయింది. తర్వాత ఇంటర్నేషనల్ యోగా రీసెర్చ్ అండ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. యోగాకు సైన్స్ అని తెలుసుకొని దాని మీద అనేక పరిశోధనలు చేయడం జరిగింది. మన శరీరానికి ఏం అవసరాలు, మన శరీర ధర్మాలు ఏంటి అంటే ఫస్ట్ గాలి, నీరు, ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, విసర్జన. ఈ 6 పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. గాలి యొక్క విశిష్టత ఏమిటంటే మనకు ప్రకృతి పరంగా అందవలసినటువంటి 30% ఆక్సిజన్ సరిగా మనకు అందట్లేదు. అందరికీ తెలిసిన విషయమే. మొత్తం వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోవడం వల్ల. సరే, దాన్ని పక్కన పెడదాం. మన లంగ్ కెపాసిటీ 6000 గాలి ఊపిరితిత్తులతో నిండి ఉంటుందంట. కానీ మనం అందరం కూడా 2000 మాత్రమే ఉపయోగించుకుంటున్నాము. మిగతా 4000 నిరుపయోగంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సరైన బ్రీతింగ్ టెక్నిక్స్ తెలియక, ప్రాపర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం. అది యోగా ప్రక్రియలో ఆల్టర్నేట్ బ్రీతింగ్ అనేది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంది. అది ఒక్కటి చేసుకుంటే ప్రపంచంలో అద్భుతమైనది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీరు అడగొచ్చు ఏంటంటే ఆల్టర్నేట్ బ్రీతింగే అంత గొప్పది అంటే, ఎస్, మనకి 72,000 నాళ్ళు చిల్లర నాళ్ళు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు. అందులో 3 నాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇడనాడి, పింగళనాడి, సుషుమ్న. ఆ ఇడనాడి, పింగళనాడి ఒక ఆర్డర్లో ఉంటే మనము ఆ ఆర్డర్ని మన ఆర్డర్లో తెచ్చుకుంటాము. దానివల్ల ఆధ్యాత్మిక ఉన్నత స్థితి పొందడమే కాదు, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మన 6000 గాలి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే నీటి విషయానికి వచ్చినప్పటికీ, ఇప్పుడు నాకు నోరు ఉంది కదా అని చెప్పి ఒక 5 లీటర్లు తాగండి, 6 లీటర్లు తాగండి అంటే కాదు. అసలు సైంటిఫిక్గా మన బాడీ నుంచి ఎంత డిశ్చార్జ్ అవుతుందో అంటే 2 to 2.5 లీటర్స్ వెళ్తుంది. అది ఫుల్ఫిల్ చేస్తే సరిపోద్ది. నాకు తెలిసిన పరిజ్ఞానంలో మార్నింగ్ 6కి 1 లీటర్ వాటర్ తాగితే చాలా మంచి జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్యలో ఎవరైతే వాటర్ తాగుతారో వారికి శ్రీరామ రక్ష. ఈ 2 లీటర్లు తర్వాత ఏదైనా నీడు ఉంటే తప్ప ఈ వాటర్ కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. అలా ఆహారం విషయం వచ్చినప్పటికీ మనం చాలామంది అన్నీ తినకూడదు అంటే కొంతమంది వినొచ్చు, వినకపోవద్దు. అందుకోసం ఏంటంటే ఆదివారం మీకు నచ్చిన డైట్ తీసుకోండి. కానీ సోమ, మంగళ, బుధ, లక్ష్మి, శుక్ర, శని ఉంది కదా, 6 రోజులు కొన్ని నియమ నిబంధనలు పాటించండి. నాకు తెలిసిన పరిజ్ఞానంలో వారానికి 1 రోజు చేదు పదార్థం చాలా ఇంపార్టెంట్. అది కాకరకాయ కూర వారానికి ఒకసారి తీసుకోండి. మన శరీరానికి తిన్న ఆహారంలో 30% పీచు పదార్థం ఖచ్చితంగా అందాలి. ఎందుకంటే బౌల్స్ క్లీన్ అవ్వాలి. ఆ 30% పీచు పదార్థం అందాలంటే 2 సార్లు వారానికి ఆకుకూరలు తీసుకోండి. అలాగే ఒకసారి పప్పు దినుసు తీసుకుంటాము. అలాగే మీకు నచ్చిన కాయగూర ఏదైనా తినొచ్చు. ఆ రకంగా ఈ వారంలో 1 రోజు కాకరకాయ, 2 రోజులు ఆకుకూరలు, ఒకసారి పప్పు దినుసు, ఈ రకంగా నచ్చిన కాయగూరలు 1-2 సార్లు పెట్టుకుంటే ఈ ఆహారం విషయంలో కావాల్సిన 30% పీచు పదార్థం అందుతుంది. మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. మనకి ఈజీగా డైజెషన్ అవుతే మనకి ఎక్సిలేటరీ సిస్టమ్ కూడా బాగా పనిచేది. ఇంకా వ్యాయామం విషయం వచ్చినప్పటికీ వ్యాయామం ఎందుకు చేయాలంటే బాడీలో ఫైర్ జరగాలి. ఫైర్ ఎందుకు జరగాలంటే జఠరాగ్ని ఎప్పుడైతే మనకి బాడీలో ఇదయిందో మన తిన్న ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వేస్ట్ మెటీరియల్ పోవాలి. అలాగే విశ్రాంతి. దేనికి విశ్రాంతి ఇవ్వాలా? మన శరీరానికే కాదు, ఈ శరీరంలో ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టానికి విశ్రాంతి ఇవ్వాలా. ఈ విశ్రాంతి సిస్టమ్ ఏంటి? మీరు 6 రోజులు ఏమైనా తినండి, కానీ వారానికి 1 రోజు ఫ్రూట్ లిక్విడ్ డైట్ చేయాలి. ఈ ప్రపంచంలో జరిగిన పరిశోధనలన్నీ మహానుభావులు చెప్పింది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఈజ్ అ సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బాడీ. క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లీనింగ్ ప్రాసెస్ 2 రకాలు ఉంటుంది. యోగా ప్రక్రియలో జలనేతి, సూర్తనేతి అని చెప్పి ఫేషియల్ పార్ట్స్ ప్రాబ్లమ్స్ క్లీన్ చేసుకోవడం ద్వారా మన సైనసైటిస్ కానీ, మైగ్రేన్ కానీ, హెడేక్ కానీ ఇవన్నీ సెప్టమ్ డీవియేషన్ ఆపరేషన్ లేకుండా కూడా మనం చక్కగా దీన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే ఒక ఉత్కటాసనంలో కూర్చొని ఒక 5-6 గ్లాసులు స్పీడ్గా తాగి 15 రోజులకు ఒకసారి మాత్రమే తాగి దాన్ని వామిటింగ్ చేయాలి. ఆడపిల్లలు ఈ వామిటింగ్ చేసేటప్పుడు ఒక పీరియడ్స్ వచ్చే 3 రోజుల ముందు, పీరియడ్స్ అయిపోయిన 5 రోజుల తర్వాత మాత్రమే ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి. అలాగే శంఖ ప్రక్షాళన క్రియ అనేది ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి చేయాలి. ఏంటంటే 2 గ్లాసులు వాటర్ ఇస్తారు, 5 ఆసనాలు చేయాలి. చేస్తే మన పెద్ద పేగు సెప్టిక్ ట్యాంక్తో పోలుస్తారు. ఇదంతా ఎవ్రీ 6 మంత్స్కి క్లీన్ చేసుకోవాలి ఈ సెప్టిక్ ట్యాంక్ని. ఇదంతా యోగా మాస్టర్ ఉండాలి, నియమ నిబంధనలు ఇవన్నీ పక్కన పెడితే క్లీనింగ్ ప్రాసెస్లో ఓన్లీ ఫ్రూట్ లిక్విడ్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ దేశాల్లో జరిగిన పరిశోధనలు ఆల్ ఆస్పెక్ట్ ఆల్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లమ్స్ సైతం
ఫ్రూట్ లిక్విడ్ డైట్ ఏంటంటే 8 AM to 8 PM ఎవ్రీ 2 అవర్స్కి ఇవ్వాలి. మన మెటబాలజీ సిస్టము ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎవ్రీ 2 అవర్స్కి కూడా మనం ఫ్రూట్ లిక్విడ్ ఇవ్వాలి. అది ఏంటంటే 8, 10, 12, 2, 4, 6, 8 ఇలా 7 టైమ్స్ మన మెటబాలజీ సిస్టమ్ బాగుండాలంటే ఆ విధంగా 7 టైమ్స్ లిక్విడ్ తీసుకుంటే మన బాడీ శరీరము శుద్ధి జరగడమే కాదు, ఇంటర్నల్గా లోపల బాడీ అంతా తనంత తాను రిపేర్ చేసుకుంటుంది. ఈవెన్ ఆడపిల్లలు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా మెన్స్ట్రల్ డిజార్డర్, మీరు ఎన్ని ట్యాబ్లెట్లు వేయండి, ఆ నెల ట్యాబ్లెట్ వేస్తేనే వస్తుంది, 7-8 months రాకపోతుంది. అలాంటి పిల్లలు బేబీకి ఏం చేస్తారంటే మెడికేట్ చేస్తారు, ఆ ట్యాబ్లెట్ వేస్తే మంత్ వస్తుంది, లేకపోతే లేదు. మీరు ఖచ్చితంగా 100% గ్యారెంటీ ఏంటంటే ఆ పిల్లలకి 5 రోజులు ఈ ఫ్రూట్ లిక్విడ్ డైట్ యాజ్ పర్ సైన్స్ ప్రకారం సైంటిఫిక్ రీజన్లో 8 AM to 8 PM వాళ్ళకి 5 రోజులు ఫ్రూట్ లిక్విడ్ డైట్లో పాప నుంచి ఒక 10 ఆసనాలు సైంటిఫిక్గా మనం చేస్తే డే 1 నుంచి 15 రోజుల్లోపు ఖచ్చితంగా న్యాచురల్ పీరియడ్స్ వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా నాకు తెలిసినంత పరిజ్ఞానం మహానుభావుడు అందించినటువంటి విషయం ఏంటంటే కోకోనట్ వాటర్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక ప్రేగుల్లో ఉన్న కొవ్వుని 250 kgs ఇలాగ ఎత్తి దించినా కూడా మీకు కొవ్వు కరగదంట. ఒక కోకోనట్ వాటర్ డైట్కే అది లొంగుతుంది. ప్రేగులన్నీ సపరేట్ అయిపోతాయంట. బాడీలో ఉండే అనవసరమైన వేస్ట్ మెటీరియల్ ఒక 10 kgs దాకా ఉంటుంది నిల్వ ఈ లోపల మనం రూపంలో. అదంతా వేస్ట్ పోవాలంటే మీరు కోకోనట్ వాటర్ వీక్లీ వన్స్ 35 weeks కానీ చేస్తే మీ మొత్తం బాడీలో ఉండేటువంటి ఎక్సెస్ ఫ్యాట్, నాట్ మీ ఒరిజినల్గా ఉండే మంచి ఇంపార్టెంట్ ఫ్యాట్ కాదు, ఎక్సెస్ ఫ్యాట్ పోతుంది. అనవసరంగా వెయిట్ ఉండేటువంటి 10 kgs మనం కూడా మీకు ఈజీగా పోతుంది. 35 వారాలు ఇది క్రమం తప్పకుండా ఏ రోజైతే మీరు పెట్టుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా చేయాలి. ఇది ఎలా చేయాలంటే మార్నింగ్ 6కి 1 లీటర్ వాటరు, 7కి 1 లీటర్ వాటరు, 8, 12, 4, 8 4 టైమ్స్ ఇంటేక్ తీసుకుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి 7కి వాటర్ తీసుకుంటే మీ బాడీ ఎంత లోపల రిపేర్ జరిగింది, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎంత వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చాయంటే అది మీకు పూర్తిగా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇలా 35 వారాలు చేస్తే 4 వారాలు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సాలిడ్ తినే దాని మీద ఈ లిక్విడ్ అంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడుకునేది, చాలా నీరసంగా ఉంటుంది. 4 వారాలు దాటిపోయారంటే 5వ వారం నుంచి మీరు ఏ రోజైతే పెట్టుకుంటారో ఆ రోజు ఆహారం ఉండదు. ఇది సైంటిఫిక్గా ఖచ్చితంగా మహానుభావులు అందించినటువంటి చాలా గొప్ప పరిశోధన. మీరు 30 సంవత్సరాల లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు మీరు 35 వారాలు కంప్లీట్ చేసి ఉంటే మీరు నెక్స్ట్ 30 years చాలా హెల్తీగా, డాక్టర్ అనే అవసరం లేకుండా హెల్తీగా ఉంటారు, అందులో డౌట్ లేదు. నేనే దానికి ఉదాహరణ, ప్రాక్టికల్ మ్యాన్ను. అలాగా 35 వారాలు కంప్లీట్ చేయండి. 4 వారాలు కష్టంగా ఉంటుంది, భరించండి. 5వ వారం నుంచి మీకు ఆహారం ఏ రోజు ఆదివారం పెట్టుకుంటే ఆ రోజు మీకు ఆహారం మీదే ఉండదు. ఇలా 35 వారాలు కంప్లీట్ చేస్తే మీరు ఏమనుకుంటారో అన్నీ సాధిస్తారు. ఎక్సర్సైజ్ చేసినా చెప్పినా పర్లేదు, కానీ ఈ 35 వారాలు కోకోనట్ వాటర్ డైట్ ఎవరు చేస్తారో వాళ్ళకి శ్రీరామ రక్ష. నేనే ప్రాక్టికల్ మ్యాన్. అలాగే ఈ విశ్రాంతి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టానికి ఇచ్చారో ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్గా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే ఎక్స్క్రిటరీ సిస్టమ్ పనిచేయలేదో మీరు ఎంత కోటీశ్వరుడు అవ్వండి, ఎంత పలుకుబడి ఉండండి, ఎప్పుడైతే బౌల్స్ క్లీనింగ్ లేదో ఆ జీవితం కరెక్ట్ కాదు. మీకు ఫ్రీ మోషన్ అయినా కూడా ఇంకా టన్నుల కొద్ది వ్యర్థ పదార్థం లోపల ఉండే కొద్ది దానికి ఒకటే ఒక మార్గం, క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ అది ఫ్రూట్ లిక్విడ్ డైట్ ఎంచుకుంటారా లేకపోతే మీరు కోకోనట్ వాటర్ డైట్ ఎంచుకుంటారా అది మీ యొక్క నిర్ణయానికి దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఈ విధంగా ఈ 6 అవగాహన ఉంటే మీరు డాక్టర్ అనే అవసరం ఉండదు, జీవితాంతరం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. గాలి, నీరు, ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, విసర్జన, ఎవరైతే ఈ 6 మీద అవగాహన ఉంటుందో వాళ్ళకి డాక్టర్ అనే అవసరం ఉండదు. బూడిద గుమ్మడికాయ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఒక రోజులో ఫస్ట్ అవర్లో ఒక వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. అందులో నాకు తెలిసినంత వరకు బాగా పోషక విలువలు ఉన్న ఏదంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎవరు తీసుకుంటారో